It comprises of 3 types of sections. So section 1 వచ్చేసి ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అందులో నుంచే క్వశ్చన్ ఇస్తాడు. In the paragraph itself you are having the answers and that also choose the correct answers ABCD. మళ్ళీ ఒక చిన్న పోయం ఇస్తాడు. In that poem again 4 ones are 4 marks. So paragraph and poem already in the question paper only you are having the answers. So 8 marks you are getting here automatically. 8 marks వచ్చేస్తున్నాయి అంతే వితౌట్ ఎనీ రీడింగ్. ఓకేనా? తర్వాత ఇందులోనే ఏమైందంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ అని 2 to the 4 మార్క్స్. ఇవి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. మీకు 8 మోడల్ పేపర్స్ ఉంటాయి. 8 అంటే ఎన్ని ఇస్తాడు? 2 ఇస్తాడు. సో 2 8 16 క్వశ్చన్స్ చదువుకుంటే ఖచ్చితంగా 2 వస్తాయి. సో ఇది అయిపోతుంది. తర్వాత అనోటేట్ ఎనీ 2. అనోటేట్ అంటే వాడు ఏం చేస్తాడంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ గివ్ 2 sentences and he will say to make 1 sentence. ఎగ్జాంపుల్ చెప్తా. ఏ బాయ్ ఈజ్ రీడింగ్ ఫుల్ స్టాప్. ఓకేనా? ఏ బాయ్ ఈజ్ రైటింగ్. రెండు కలపంటే ఏ బాయ్ ఈజ్ రీడింగ్ అండ్ రైటింగ్. అట్లా కొన్ని అనోటేట్ ఇస్తాడు అనమాట. అది మీకు క్వశ్చన్లోనే ఉంటుంది. తర్వాత అగైన్ ఆఫ్టర్ ద అనోటేట్ ఆన్సర్ ఎనీ 2 of the following questions. సేమ్ దిస్ 3 marks. దీస్ ఆర్ సమ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. ఓకేనా? సో టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మీరు మోడల్ పేపర్లలో 8 ఉంటాయి మోడల్ పేపర్స్. If you read the textbook questions, you get any 1 or 2. Then coming to the 4 marks, here answer any 2 of the given following questions, 2 for the 8 marks. Then again you will get a paragraph. Malli repeat. He will give a paragraph and he will ask the question for the paragraph, but little different. అక్కడనేమో మీకు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, ఇక్కడ ఏంటి మల్టిపుల్ చాయిస్ కాదు. He will give a question and you will write the answer. Then again one more question will come. He will give a poster. అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ ఇస్తాడు. ఆ పోస్టర్ మీరు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడు ఇచ్చాడు 12th నేషనల్ ఓటర్స్ డే అని ఇచ్చాడు ఒక పోస్టర్. మీరు చూసుకుంటే ఈ పోస్టర్ గురించి ఆల్ ద క్వశ్చన్స్. ఏమంటారు క్వశ్చన్స్? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద అడ్వర్టైజ్మెంట్ అబౌట్? ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ దేని గురించి ఉంది? 12th నేషనల్ ఓటర్స్ డే. అంటే ఇన్ క్వశ్చన్ పేపర్లో రాయింగ్ ద ఆన్సర్. అర్థమైందా? సో ఈ విధంగా పోస్టర్ మేకింగ్ అంటారు. పోస్ట్ ఇచ్చేస్తాడు. ఇది అంత పార్ట్ ఏ 36 మార్కులకు ఉంటుంది. తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ ఇక్కడ పెద్ద ఆన్సర్ ఎన్నట్టు అని చెప్పేసి 2 6 12 మార్క్స్ ఇస్తాడు. ఇందులో ఫస్ట్ వన్ పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. ఇచ్చేసి సమ్మరైజ్ ద పారాగ్రాఫ్ అంటే ఈ పారాగ్రాఫ్ గురించి ఏమర్థమైంది రాయాలి. ఓకేనా? దెన్ 1 more question he will give. ఇమాజిన్. ఈ ఇమాజిన్ అంటే ఇమాజిన్ యు ఆర్ గోయింగ్ టు ఢిల్లీ. Imagine you are going to Delhi and you are booking a train ticket. Imagine you are going to Hyderabad Charminar. Think about it and write. And one letter I will do next. Letter I missed. ఇక్కడ ఏమి చూడండి. You joined TAS intermediate course in accredited institute. You are waiting for textbooks. Now write a letter to the AA court about textbooks. లెటర్ ఓ 2-3 లెటర్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. నేను అది కూడా చెప్తాను ఎక్కడ రాయాలి. అయిపోయింది లెటర్ రైటింగ్. దీనికి 2 6 12. తర్వాత ఏం చేస్తాడు మళ్ళీ 2 4 8 మార్క్స్. ఇక్కడ ఏం చేస్తాడు మళ్ళీ మీకు ఒకటి పోస్టర్ మేకింగ్, లేదనుకుంటే ఒక ఇక్కడ చూడండి రీడ్ ద రెజ్యూమ్, రీడ్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్. డీమార్ట్ తోటి ఇచ్చిండు. సో ఇందులో జాయిన్ కావాలి. సో యూ షుడ్ ప్రిపేర్ ఏ రెజ్యూమ్. సో రెజ్యూమ్ మేకింగ్ కూడా మీకు ఆన్సర్ ఉంటుంది. రెజ్యూమ్ అంటే ఏంటి? మీ పేరు, మీ ఆటోగ్రాఫ్ అంతా రాస్తే కంపల్సరీ రెజ్యూమ్ కూడా వస్తుంది ఖచ్చితంగా. పోస్టర్ మేకింగ్ కూడా వస్తుంది. లేదా ఇంకొచ్చి లాస్ట్లో రైట్ అండ్ ఈమెయిల్ టు యువర్ ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మింగ్ ద అమెండ్మెంట్ ఆఫ్ కాంటాక్ట్ క్లాసెస్ ఆఫ్ యువర్ కోర్స్, మెన్షన్ ద అమెండ్మెంట్ డేట్, టైమ్ అండ్ వెన్యూ ఎక్సెట్రా. ఒక ఈమెయిల్ చేయమంటుంది. ఈమెయిల్ చేస్తారు మీరు to srikantankam@gmail.com. కాంపోజ్ ద మెయిల్ హై, రైట్ అబౌట్ ద మెయిల్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా ఏంటంటే మొత్తం మీకు దాదాపుగా అన్ని ఇందులోనే ఉంటాయి. ఈ 36 మార్క్స్, ఇవి 12. 36 + 12 ఎంత? 48. 48 + 8 అంటే ఎంత? 56 మార్క్స్ ఇక్కడ అయిపోతాయి. దెన్ రిమైనింగ్ ఆల్ ఆర్ ది ఆబ్జెక్టివ్ టైప్. ఏది ఆబ్జెక్టివ్ టైప్ చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ బై ఫిల్లింగ్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ వర్డ్స్. చూడండి ఈ ఫిల్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా, ఇక్కడనే ఆన్సర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద బాయ్స్ వేర్ ప్లేయింగ్ క్రికెట్, కృష్ణ బౌల్డ్, అబ్దుల్ హిట్ ద బాల్ హార్డ్, ఇట్ డాష్ ఇన్ టు ద స్కై అని ఫ్లై ఇచ్చిండు. ఇట్ ఫ్లైస్ ఇన్ టు ద స్కై. ఫ్లై FLY ఇచ్చిండు. మీరు ఏం రాయాలి? FLIES అంటే ఇంత క్వశ్చన్ ఓన్లీ ఆన్సర్ ఉంటుంది. ఇది 4 ones. నెక్స్ట్ మీకు మళ్ళీ మీకు రీరైట్ ద సెంటెన్స్ ఇస్తాడు. తర్వాత రీరైట్ ద ఫాలోయింగ్స్ అని కరెక్టింగ్ ద అండర్లైన్డ్ వర్డ్స్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద ఫుల్ స్టాప్, కామా, అపాస్ట్రఫీస్,
నెక్స్ట్ ఐడెంటిఫై పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌనా ప్రొనౌనా అది. తర్వాత సెక్షన్ 4లో కన్వర్జేషన్ ఇద్దరిది. తర్వాత లాస్ట్ ఒక పోస్టర్ మేకింగ్ ఫార్మాట్. సో మీరు నేను వాట్ ఐఎమ్ సెయింగ్, ఈ బుక్ తీసుకెళ్ళి మీరు డెస్క్లో పెట్టినా సరే డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిన ఇంగ్లీష్కి యూ విల్ గెట్ 50 మార్క్స్. ఐదర్ మేబీ 10th క్లాస్ ఇంగ్లీష్ ఆర్ ఇంటర్మీడియట్, యూ విల్ గెట్ 50 మార్క్స్. ఐ బికాస్ ఆల్మోస్ట్ 50 మార్క్స్ ఆర్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్. కొంచెం మీరు ప్రిపేర్ కావాలి. ఎందుకు ప్రిపేర్ కావాలంటే ఇంగ్లీష్ టు స్కోర్ మోర్ మార్క్స్. టు స్కోర్ మోర్ మార్క్స్ యూ నీడ్ టు ప్రిపేర్. అండర్స్టూడ్? అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ ఏం చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట కూర్చొని లెటర్ రైటింగ్స్ ఒక 5 లెటర్లు ప్రాక్టీస్, 5 లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏది వచ్చినా అదే లెటర్ రాయండి, నో టెన్షన్. వాళ్ళ లెటర్ కావాలంతే. నెక్స్ట్ రెజ్యూమ్ మేకింగ్, పారాగ్రాఫ్ మేకింగ్, ఇందులోనే ఉన్నాయి. మీరు పెద్ద మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఈజ్ అ సబ్జెక్ట్ వేర్ యూ కెన్ స్కోర్ మార్క్స్, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సర్టిఫికేట్స్ పర్సంటేజ్. సో ఎవ్రీబడి మీకు టెక్స్ట్ బుక్ వచ్చేస్తాయి వెరీ సూన్. సో మోడల్ పేపర్లో ఉన్నటువంటి ఈ 8 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి ఏం చేయండి అంటే, నా ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ రైటింగ్స్ ఉన్నాయి. ఆల్ మోడల్ పేపర్స్ ఒకరోజు పారాగ్రాఫ్ రైటింగ్ చేసేయండి. ఆల్ మోడల్ పేపర్స్ ఒకరోజు లెటర్ రైటింగ్. డోంట్ రీడ్, టేక్ ఏ పెన్, పుట్ ద పేపర్, చూసుకుంటూ రాయండి, అంతే చాలు. రైట్ చూసుకుంటూ రాస్తే ఏమొస్తుంది, ఫస్ట్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత చదివిన దానికంటే కూడా రాసింది ఎక్కువ గుర్తుంటుంది. చదివిన దానికంటే కూడా రాసింది ఎక్కువ గుర్తుంటుంది. మీరు కాల్తో అబ్జర్వ్ చేయండి. వాట్ ఎవర్ యూ రైట్ నో దట్ విల్ బి రిమెంబర్డ్ ఎ లాట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్ మోడల్ పేపర్. అండ్ నేను కొన్ని లెటర్ రైటింగ్ గ్రూప్లో పెడతాను, వాట్సాప్ గ్రూప్లో. ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన తర్వాత మీరు ప్రిపేర్ కానీ, ఓకేనా?